జనసేన పవన్ కళ్యాణ్ కష్టపడితేనే ఆ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు అధికారం అనుభవిస్తున్నారనే చర్చ ప్రజల్లో ఉంది. వైసీపీ నేతలు ఒంటి కాలుపై లేస్తుంటే జనసేన నేతలు మౌనంగా ఎందుకని పవన్ ప్రశ్నించినట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేలా నేతలు పనిచేయాలని దిశానిర్దేశం చేశారు పవన్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సొంత పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నా, పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తున్నా ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు పట్టించుకోవడం లేదు. దీంతో వారిని మేల్కొల్పేందుకు పవన్ రంగంలోకి దిగారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యవర్గ సమావేశం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ప్రతి అంశంపై తానే స్పందిస్తున్నానని, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎందుకు ఉన్నట్లు అని అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉన్నప్పుడు ప్రభుత్వంపై వచ్చే విమర్శలను తిప్పికొట్టే బాధ్యత మంత్రులు, ఎమ్మెల్యేలపై ఉందన్నారు. వైసీపీ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తారని, వారి స్థాయిలో దిగజారకుండా కనీసం వాటికి కౌంటర్ ఇవ్వలేని స్థితిలో జనసేన నేతలు ఉన్నారా అంటూ పవన్ ప్రశ్నించారు. ఇటీవలే వైసీపీ నేతలు మరింత రెచ్చిపోతున్నారని, వాటికి జనసేన నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కౌంటర్లు ఇవ్వకపోవడం వల్లే కోపం వచ్చిందని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఇప్పటి నుంచే అందరూ సమన్వయంతో ప్రజల్లోకి వెళ్లాలని పవన్ భావిస్తున్నారు. వైసీపీ చేసే అబద్ధపు ప్రచారాన్ని తిప్పికొట్టాలని, మౌనం వహిస్తే పార్టీకి నష్టం కలిగే ప్రమాదం ఉందని పవన్ అభిప్రాయపడుతున్నారు. ఎమ్మెల్యేలు కేవలం నియోజకవర్గాలకు పరిమితం కాకుండా పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, పని చేయకుంటే చర్యలు తప్పవనే సంకేతాలను పవన్ స్పష్టం చేసినట్లు సమాచారం. నేతల సమావేశంలో పవన్ చేసిన వ్యాఖ్యలు కొత్త చైతన్యాన్ని నింపుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. పాలనపై దృష్టి పెడుతూనే పార్టీని పటిష్టం చేయడం ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన సత్తా చాటేలా పవన్ ప్రణాళికలు వేస్తున్నారు. జనసేన నాయకులు ఇప్పుడు తమను తాము నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. పవన్ కళ్యాణ్ ఆశించినట్లుగా వారు విషయ పరిజ్ఞానంతో కూడిన పోరాటాన్ని మొదలు పెడతారో లేదో వేచి చూడాలి.